మంగళంలో భాగంగా వస్తే ఎవరైతే నిజంగా ముందుకెళ్తున్నారో వాళ్ళ పరిణామం. ఎస్ రామ్మోహన్ గారు మళ్ళీ వస్తా సార్, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి బీఆర్ఎస్ నేత విజయారయ్య గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడతాం. విజయారయ్య గారు నమస్తే సార్. సార్, జరుగుతున్న పరిణామాలను ఏ రకంగా చూడాలి? బీఆర్ఎస్ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆవిడ మీద వ్యక్తిగతంగా మరి ఏంటి అనేది వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు, కానీ మరి సునీత గారి మీద కూడా గోపీనాథ్ గారి తల్లి ఆరోపణలు చేశారు. ఎలా చూడాలంటారు? ఇది ఏమైనా ప్రభావం మీ పార్టీ మీద పడే అవకాశం ఉందంటారా ఎన్నికల మీద? ఇప్పుడు ఆరోపణలు పరమైనటువంటి తప్పిస్తే వాస్తవంగా చట్టబద్ధంగా గోపీనాథ్ గారు తాను ఎమ్మెల్యేగా పోటీ చేసిన పలుసార్లు ఆయన అందించినటువంటి స్వీయ ఆయన గతకాలంలో మరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆనాడు ఆయన మరణానంతరం రైట్ చేసిన సందర్భంలో మరి చట్టం ఉన్నది కాబట్టి, ఎలక్షన్ కమిషన్ ఉన్నది కాబట్టి ఈ ఆరోపణలన్నీ కూడా ఎన్నికల కంటే మునిపే నామినేషన్స్ సందర్భంలో వీటిని రైట్ చేయడం జరిగింది. పూర్వపటిని పరిశీలించిన తర్వాతనే మరి సునీతమ్మ గారి మరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగిందండి. దానికి ఇప్పుడు ఆ ఆరోపణలకు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి ఏదో చివరి 2 రోజులు ఉండగా వారి తల్లి గారితోటి వాళ్ళ కుటుంబ వివాదాలను ఈరోజు మరి ప్రజల ముందు పెట్టడం అనేది హాస్యాస్పదం. అది ఒక ట్రెండ్ సెట్ చేయడానికి, అంటే విజయారయ్య గారు పంచుకోవడానికి చేసినటువంటి ఒక క్రతువు మాత్రమే. విజయారయ్య గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ఒక బయట ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం ఒకసారి. సీఎం రేవంత్ రెడ్డి గారిది బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. నవీన్ యాదవ్ను ఆశీర్వదించండి. యువకుడు, పిల్లగాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, గోపి మరణాన్ని రాజకీయ వివాదం మేము చేయదలుచుకోలే. వాళ్ళ తల్లి, వాళ్ళ పిల్లలు, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళకి లేఖ రాస్తే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా విచారణ చేస్తారు. మరణం వెనకాల ఉన్నది వాళ్ళ సొంత తల్లి అంటున్నది. ముందే మరణించండి, కేటీఆర్ వచ్చే వరకు ప్రకటించకుండా దాచిపెట్టారు, మమ్మల్ని చూడనీయలేదని. ఇది నిజంగా తీవ్రమైన ఆరోపణ. ఏ తల్లి కూడా ఒక కొడుకు మరణాన్ని వేరే ప్రయోజనాల కోసం, వేరే ఆలోచనలతో మాట్లాడుతుందని నేను నమ్మను. అమ్మ మీద ఉండే నమ్మకం నాకు ఏ అమ్మ మీదైనా. సొంత తల్లిని కన్న కొడుకు చావు బతుకుల మధ్యలో ఉంటే చూడకుండా ఆపినరు అని అంటే దీనికి కారణం ఎవరు? ఆయన ముందే చనిపోయిండని ఒక వాదన ఉంది. కేటీఆర్ వచ్చే వరకు అది ప్రకటించకుండా ఆపి కొన్ని ఏలిముద్రలు తీసుకున్నారు ఆయన అని ఇంకొక ఆరోపణ ఉంది. మిగతా వాళ్ళు అన్నారు ఈ ప్రభుత్వం పోయిన తర్వాత మాగంటి గోపి గారి కుటుంబం వ్యక్తుల మీద ఉన్న ఆస్తులు ఏంటివి, ఆస్తులు ఎవరికి బదిలీ అని కూడా విచారణ చేయాలని ఇంకా కొందరు అంటుండ్రు. ఇట్లా రకరకాల చర్చ జరుగుతుంది. ఏ చర్చ అయినా బండి సంజయ్ గారు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆయన కేంద్ర మంత్రి, పార్లమెంట్ సభ్యుడు, పోలీసులు ఖచ్చితంగా విచారణ చేస్తారని నేను భావిస్తున్నా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రాజకీయంగా మాగంటి గోపి మరణాన్ని నేను వివాదాస్పదం చేయదలుచుకోలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు, పిల్లలు కావచ్చు, తల్లి కావచ్చు, వారు సతీమణి, మొదటి సతీమణి కావచ్చు, రెండో సతీమణి కావచ్చు, ఆ వివాదాలను నేను మాట్లాడదలుచుకోలేదు. అట్లాంటి విషయాలల్లో నేను విజ్ఞత ప్రదర్శించదలుచుకున్న. నా వివాదంలోకి నన్ను లాగకండి. ధన్యవాదాలు. నవీన్ యాదవ్ను రైట్. విజయారయ్య గారు, రేవంత్ రెడ్డి గారు అయితే దీన్ని ఈ వివాదంలోకి నేనైతే చేయనైతే క్లారిటీ అయితే ఇచ్చారు. కాకపోతే బండి సంజయ్ గారు చెప్పారు కాబట్టి మాట్లాడారు. దీన్ని చట్టం పని తనైతే చేసుకుపోతుంది అన్నట్టుగా మాట్లాడారు. ఏమంటారు మీరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేట ఆయన భారతదేశంలో అబద్ధాలు చెప్పేటటువంటి ఒక ముఖ్యమంత్రి. ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా సిగ్గుపడాల్సిన పని ఏర్పాటైందండి. అరే, ఒక సీఎం కుర్చీలో ఉండి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియనటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేయగలుగుతా చెప్పండి. దురదృష్టకరం. ఈరోజు
ఆ కుటుంబ వివాదం ఎలక్షన్ కమిషన్కి ఏం సంబంధం ఉంటుందండి? వాళ్ళు కోట్లకు పోవాలి. ఈరోజు అన్నీ చేయించి వాళ్ళ తల్లి గారిని, వాళ్ళ అన్నను, వాళ్ళ అబ్బాయిని ఈరోజు బహిర్గతం చేసి వాళ్ళతోటి ప్రెస్ మీట్లు పెట్టించి ఓట్లు దండుకోవాలి అనే ఒక దురుద్దేశమే తప్పిస్తే రేవంత్ రెడ్డి గారిది దీంట్లో ఎలాంటిది లేదండి. అయితే ఈరోజు ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసిన తర్వాత ఇంకా అభ్యర్థిత్వంలో కానీ సునీతమ్మ గారి విషయంలో కానీ ఎలాంటి వివాదం, ఎందుకంటే గత కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన అఫిడవిట్లో ఆయన ఆస్తిపాస్తులు, కుటుంబ సభ్యులు, లీగల్ ఎయిర్స్ అన్నీ కూడా ఆయన ఎలక్షన్ కమిషన్ సమర్పించారు. మీరు చెక్ చేసుకోండి అన్నప్పుడు. కాదండి విజయరేఖ గారు, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారే చేపించారని మీరు ఆరోపిస్తున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు ఎన్నికల సమయంలో 2 రోజుల ముందరంగా వాళ్ళ తల్లి గారిని ముందర పెట్టి ఓట్లు దండుకోవాలి అనే ఒక సెంటిమెంట్ ఈయన పుట్టించడం. విజయరేఖ గారు, ఇప్పుడు మీరైతే ధర్మం కాదు, ముఖ్యమంత్రి గారిని మీరు ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు, మరి మీరు ఆరోపిస్తున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? రేవంత్ రెడ్డి గారు ఈ ఓట్లు దండుకునే ప్రక్రియలో భాగంగా ఇలా చేస్తున్నారని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? వాళ్ళలో ఎవరితోనే చెప్పించగలరా? మీరు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు చెప్పించారో వాళ్ళతో ఇదంతా రేవంత్ రెడ్డి చెప్పించాడని చెప్పించగలరా? ఈరోజు మా సునీతమ్మ గారు ప్రతి సందర్భంలో చెప్తానే ఉన్నది, అసలు భార్యను నేను, మాకు ఎలాంటి వివాదం లేదు, ఏమన్నా వాళ్ళ కుమారుడి మీద, వాళ్ళ తల్లి గారికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా ఉంటే చట్టబద్ధంగా వాళ్ళు తేల్చుకోవచ్చు అని చెప్పి ఈరోజు డిక్లరేషన్లో భాగంగా మరి ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ ఈరోజు అభ్యర్థిత్వాన్ని స్వీకరించి ఖరారు చేసిందో దాన్ని తప్పు అని మీడియా వ్యవస్థ కానీ ఈ ఇతర పార్టీలు కానీ ఏ విధంగా ఉంటాయండి? మీరు ఒకసారి గమనించాలి. అన్ని సాక్ష్యాలు ఈరోజు ఎంఆర్ఓ గారు సర్టిఫికేషన్ ఇచ్చిర్రు, ఎప్పుడు ఇచ్చారండి? గారు ఆమోదించారు, కలెక్టర్ గారు ఆమోదించారు. ప్రభుత్వ పరంగా మొత్తం ఆస్తిపాస్తులలో కానీ నిజంగా అంటే లీగల్ ఎయిర్స్ లో కానీ చాలా చట్టబద్ధత ఉన్నటువంటి విషయంలో క్లారిటీ ఉంది. ఇందులో వివాదాస్పదం చేయాలి అన్నప్పుడు విజయరేఖ గారు ఎంఆర్ఓ ఆఫీసులో ఎప్పుడు ఇచ్చారండి? అది ఎప్పుడు ఇచ్చారు? శేర్లింగంపల్లిలో ఎప్పుడు ఇచ్చారు? అది రిటర్నింగ్ అధికారి ఎవరండి? ఆర్డీఓ గారు రిటర్నింగ్ అధికారి అండి. మరి ఆర్డీఓ గారు ఆమోదించలేదా? మీ ప్రభుత్వంలో ఆర్డీఓ గారు లేరా? ఏందండి దుర్మార్గం? రేవంత్ రెడ్డి అంటేనే అబద్ధం. ఈరోజు ఓటం పాలిక 50,000 మెజారిటీ తోటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వెళ్తున్నారు. దాన్ని చూసి తట్టుకోలేక లేనిపోని ఆరోపణలు చేయడం అవసరమా? ఎవరికైనా ఆ తల్లిని పట్టుకొచ్చి ఈరోజు మీడియాలో కూర్చుని పెట్టడం అవసరమా? ఏం దుర్మార్గం అండి ఇది?